వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈరోజైతే మేము చుక్కకూర పచ్చడి చేసాము. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నదంతా పక్కకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మనం టమాటా, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి బాగా మెత్తగా మగ్గించుకోవాలి టమాటాని. నెక్స్ట్ ఏం వేయాలో చూసే ముందు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేయము. గ్రైండ్ చేసినట్టుగా మెత్తగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం ఏదైతే పక్కకు తీసుకున్న పచ్చిమిర్చి ఉందో అది మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిర్చిని మనం స్పైస్కి తగ్గట్టుగా మనం ఉడికిన చుక్కకూరలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.